మిత్రులకు అందరికి నమస్కారం. ముందుగా అందరి పక్షాన భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ఎవరైతే ఉగ్రవాదులు మొన్న 28 మందికి పైగా భారత పౌరుల ప్రాణాలని బలిగొన్నారో వాటికి మీద సరైనటువంటి చర్యలకి దిగుతున్నటువంటి ఆర్మీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ దాడులను స్వాగతిస్తూ ఉన్నాం. ఇంతకుముందే పెద్దలు చాలామంది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, స్వామి గౌడ్ గారు కానీ, మా హమీద్ కానీ, సుధాకరణ కానీ, సుమిత్రానంద్ కానీ, మా భుజంగరావు కానీ, కళ్యాణ్ కానీ అందరం కూడా ఒక సుదీర్ఘకాలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. ఈరోజు ఉద్యోగులు పొందుతున్నటువంటి అనేక జీవన ప్రమాణాల కోసం అనేక మంది ముఖ్యమంత్రులతో కలబడి నిలబడి అనేక ఉద్యమాలు కొనసాగించి ఇవాళ భారతదేశంలోనే మెరుగైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి ఒక రాష్ట్రంగా రావడానికి కృషి చేసినటువంటి నాయకులమందరం. అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు అందరినీ కూడా తీవ్రంగా బాధించినాయి. కారణం ఏంటంటే లక్షలాది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి మాటలు దెబ్బతీసినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు మామూలు వేతనాల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాదు. ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగులకు ఉంది. 52 ముల్కీ రూల్స్ నుండి, ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 69 ఉద్యమంలో 38 రోజులు సుదీర్ఘమైనటువంటి సమ్మె చేసినటువంటి ఉద్యోగులు. ఆ రోజు పీఆర్సీ కోసం మేము సమ్మె చేయలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలి, ఉద్యోగుల మెరుగైనటువంటి పరిస్థితి ఉండాలి, 2వ తరగతి పౌరులుగా మా గడ్డ మీద మేము బతకకూడదు అనేటువంటి ఒక నినాదంతో పనిచేసినటువంటి ఉద్యోగులం అందరం కూడా ఈరోజు ఇటువంటి ఉద్యోగుల్ని, ఒక పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని, భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి ఇట్లా వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల్ని ప్రజల్ని వేరు చేయడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపేమో ప్రజలకేమో ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసి రుణమాఫీ దగ్గర నుండి 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేక, ఇంకొక వైపు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఉద్యోగుల్ని ప్రజల మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఉద్యోగుల మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే ఉద్యోగ సంఘాల అందరం కూడా ప్రజలు ఉద్యోగులు వేరు కాదు, అందరం ఒకటే. ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు, ప్రజల ఉప్పు తిని జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులం ప్రజల కోసం పనిచేయాలని మేము ప్రజలతో మమేకమై సకల జనుల సమ్మె, ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ గారు చెప్పినట్టు అనేక ప్రజా ఉద్యమాల నిర్వహణలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల ఇవాళ రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డికి ఆ ఉక్రోషం ఉంది. ఎందుకు ఉక్రోషం ఉందంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన తుపాకీ పట్టుకొని బయలుదేరినప్పుడు మేమంతా ఉద్యమ వీరులుగా కార్యక్షేత్రంలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రకరకాలుగా వేధించడానికి ఆనాటి తెలుగుదేశంతో సహా వాళ్ళందరూ కూడా ఎట్లా ప్రయత్నం చేశారో మాకు అందరికీ తెలుసు. అందుకే ఆ అక్కస్తోనే మీరు ఆ రోజు ఉద్యమం చేస్తారా అనేటువంటి అక్కస్తోనే ఇవాళ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ఉద్యోగుల మీద, రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరు, ఇవాళ 10,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసిన వాళ్ళు ఏం మామూలు ఉద్యోగులు కాదు. పెన్ డౌన్ చేసినటువంటి వాళ్ళు, మిలియన్ మార్చి చేసినటువంటి వాళ్ళు, సంసద్ యాత్ర చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగులు ఇవాళ రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇవ్వలేక వాళ్ళని వేధిస్తున్నామంటే నీ షాడిజం ఎక్కడికి పోతున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే రిటైర్ అయిన ఉద్యోగుల డబ్బులన్నీ కూడా ఇలా వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉన్నారు.
వీడియోలో ఆత్మహత్యలు చేసుకుంటామని పెడతా ఉన్నారు. అనేక మంది డబ్బులు పెట్టుకొని కోట్ల చుట్టూ తిరిగి ఇలా కోర్టు ఆర్డర్లు తెచ్చుకుంటా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి దాచుకున్నటువంటి డబ్బుల్నే మీరు ఇవ్వకుండా వేధించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో చెప్పింది, రిటైర్ అయిన ఉద్యోగులు డబ్బులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వేధించొద్దు, 3 నెలలు మ్యాక్సిమం 6 నెలల్లోగా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలని. కానీ ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు, ఉద్యోగులు కోర్టుకు పోతే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు. పైగా ఉద్యోగులు ఏదో దోచుకున్నట్టు దాచుకున్నట్టు ఉద్యోగుల మీద నేను ఏది ఆపాలో చెప్పండి. ముక్కుసూటిగా మాట్లాడినట్టు నేను మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, ముక్కుసూటిగా మాట్లాడిండు, నిజాయితీగా మాట్లాడిండు మా సీఎం అని. మరి నిజాయితీగా మాట్లాడినటువంటి మీ రేవంత్ రెడ్డి మరి ఆనాడు నిజాయితీ లోపించి చెప్పిండా 2 లక్షల రుణమాఫీ అని, 2 లక్షల ఉద్యోగాలని, తులం బంగారం అని, ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ ఇస్తామని, ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని ఆనాడు నిజాయితీ లోపించిందా శ్రీధర్ బాబు గారని మేము ఆ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడి ఇదే ముక్కుసూటి ఆ రోజు మాట్లాడితే మా ప్రజలు ఎటో ఓటేయాలో నిర్ణయించుకునేటోళ్ళు. ఇలా ప్రజలను మీరు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఇలా ముక్కుసూటి మాట్లాడడం అనేటువంటిది ఇది తగదు అని మేము ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇలా కమిటీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఈ కమిటీ వేయడం వెనుకనే ఒక కాలయాపన ఉంది. గతంలో కోదండరాం, చిన్నారెడ్డి ఇద్దరితో ఒక కమిటీ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కోదండరాం దగ్గరికి మా ఉద్యోగ సంఘాలు 3 నెలల పాటు చెప్పులు అరిగే విధంగా సమస్యలన్నీ చిన్నారెడ్డికి చెప్పిండ్రు, కోదండరాంకు చెప్పిండ్రు, అందరికి కూడా చెప్పిండ్రు. చెప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో కోదండరాం మాయమైపోయిండు, చిన్నారెడ్డి మాయమైపోయిండు, కొత్తగా కేశవరావు ఇన్క్లూడ్ అయింది. కేశవరావు మిగతా 3 మంత్రులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీటింగ్ పెట్టకుండానే అది మాయమైపోయి ఇవాళ ఇంకొక కమిటీ వేసి అధికారులు ఒక మంత్రివర్గ కమిటీ తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి కమిటీ ఉండాలి. లేకుంటే అధికారులు మంత్రివర్గం ఇద్దరు కలిసి కూర్చొని ఈ కమిటీ ప్రయత్నించాలి. కానీ ఇవాళ కమిటీ వేసినవంటేనే అందులో ఏం పెట్టావు, వైబుల్ రికమెండేషన్స్ ఇవ్వన్నట. వైబుల్ రికమెండేషన్స్ అంటే ఏమిస్తారు రికమెండేషన్స్? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, కోసుక తినమన్న నన్ను కోసుక తినండి అని ముఖ్యమంత్రి అన్నాడు కదా. మమ్మల్ని వీలైతే ముఖ్యమంత్రి చేత కాకపోతే మమ్మల్ని కూడా కోసుక తినండి అని అధికారులు వైబుల్ రిపోర్ట్ ఇస్తారా? ఏం రిపోర్ట్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు 8 గంటలు మాట్లాడిండు కమాండ్ కంట్రోల్ రూమ్లో, అన్ని విషయాలు చెప్పిండ్రు. ఇక కొత్తగా చెప్పే విషయాలు లేవు. మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని చర్చించి చేసేటువంటి పద్ధతి. అయినా మా ఉద్యోగ సంఘాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి కమిటీ వేసినా పర్వాలేదు, మా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని ఆ కమిటీ దగ్గరకు పోతా ఉన్నారు, ఆ కమిటీకి చెప్తా ఉన్నారు. అన్ని మార్గాలని ఇలా ఉద్యోగ సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి నేరుగా ఎంటర్ అయిపోయి ఇలా ఉద్యోగులు సమ్మె చేస్తామని లేదు, ధర్నా చేస్తామన్నారు, మా నిరసన తెలుపుతామన్నారు. నిరసన తెలిపితే ఏమన్నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు? ఎవరైనా కష్టం వచ్చి నిరసన తెలిపితే 2 గంటలు ఎక్కువ పని చేయాలని వారు చెప్పిండ్రు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పడితే మీరెందుకు ధర్నాలు చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి? మీరు కూడా 2 గంటలు ప్రజల కోసం ఎక్కువ పని చేసేది ఉండే, 3 గంటలు ఎక్కువ పని చేసేది ఉండే. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఇలా మంత్రులు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నారు? స్టడీ టూర్ల మీద కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అందాల పోటీలు 250 కోట్లు పెట్టి అందాల పోటీలు ఎట్లా పెడుతున్నారు? హెలికాప్టర్లు, తాండూరుకి హెలికాప్టరు, నల్గొండకి హెలికాప్టరు. ఇంకా మా శ్రీధర్ బాబు గారు చెప్తారు, మాకు చిన్నపిల్లల్లాగా కార్ల కంటే హెలికాప్టర్ తక్కువ ఖర్చు అవుతుందట. ఇది ఎక్కడైనా ప్రజలందరూ ఇలా హెలికాప్టర్ కార్లు వద్దు, మేము కార్లు వదిలేస్తాం, మాకు అందరికి హెలికాప్టర్లు సప్లై చేయమని మేము అడుగుతున్నాం. మా కార్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి కార్లలో తిరిగితే తక్కువైతే హెలికాప్టర్లే నయం కదా మాకందరికి, ప్రజలకందరికి కూడా. మరి ప్రజలకందరికి హెలికాప్టర్లు పెట్టండి. ఎట్లా మాట్లాడుతున్నారో కనీసం పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఉద్యోగులను కానీ ప్రజలను కానీ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మేము చాలా ఉద్యోగ సంఘాలుగా మేము నిన్న మా స్వామి గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం మేమందరం కూడా నిన్న కూర్చొని విపులంగా చర్చించినాం. ఇంకా కొంతమంది అందుబాటులో లేని నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. 4వ తరగతి ఉద్యోగులు కానీ ఏ పార్టీలైనా ఉండని, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఏ రాజకీయ అనుబంధమైనా ఉండని అందరి ఉద్యోగులతో మాట్లాడతాం. మీరు ఉద్యోగులు రాజకీయ కుట్ర చేస్తున్నారు ఉద్యోగులు అన్నాడు. అవును, డెఫినెట్గా సకల జనుల సమ్మెలో పాల్గొన్నోళ్ళం, పెండౌన్లో పాల్గొన్నోళ్ళం, జైళ్ళకు పోయినటువంటి ఉద్యోగులం. మేము మా ఉద్యోగులతో మాట్లాడితే రాజకీయ కుట్రనా? డెఫినెట్గా మాట్లాడతాం మా ఉద్యోగులతో. ఎందుకు మాట్లాడదు? వాళ్ళు ఏమైనా నిషేధిత సంస్థలా వాళ్ళు మాట్లాడకపోవడానికి? 30 ఏళ్ళు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మాట్లాడతాం, స్పందిస్తాం, వాళ్ళ వెంట నడుస్తాం, అవసరమైతే ఉద్యమ కార్యాచరణలో కూడా పాల్గొంటాం. దానికి మేము ఒక పార్టీ రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన మమ్మల్ని ఎలిమినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావా కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ నాయకులు మాత్రం అన్ని ఉద్యోగ సంఘాల మీటింగ్లకు పోవచ్చు, మాట్లాడవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తే మాత్రం రాజకీయ కుట్ర అవుతుందా? మేము ఏం రాజకీయ కుట్ర చేసాం? మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, సమ్మెలకు పోవడం అనేటువంటిది మేము ఏం ఆహ్వానిస్తలేము. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటున్నాం. కేటీఆర్కు నైతిక హక్కు లేదట. ఇంకొక ఆయన మాట్లాడేది కేటీఆర్కు నైతిక హక్కు లేదా? ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డికి నైతిక హక్కు లేదా? ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరికి నైతిక హక్కు లేదు. కేటీఆర్కు ఇలా డెఫినెట్గా ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడే నైతిక హక్కున్న నాయకుడే కేటీఆర్ అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మాతో రాస్తా రోకోలో పాల్గొన్నాడు, మాతో సకల జనుల సమ్మెలో పాల్గొన్నాడు, మాతో పెండౌన్లో పాల్గొన్నాడు. ఒక కేటీఆరే కాదు, మా కేసీఆర్ పాల్గొన్నాడు, హరీష్ రావు పాల్గొన్నాడు, మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, ఆనాడు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాతో 2 రోజులు ఇందిరా పార్క్ దగ్గర మాతో నిద్ర చేసిండ్రు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏదైనా మాట్లాడే హక్కు ఉందంటే వాళ్ళిద్దరికే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు మేము డెఫినెట్గా అందరితో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏదైతే వారం రోజులు టైం తీసుకోండి. మీరు ఎప్పుడు ఉద్యోగులకు మీ ఆర్థిక పరిస్థితి చెప్పండి, ఏమైనా చెప్పండి, ఏదైనా బోధించండి. మేమేం సమ్మెలు చేయాలి, వాళ్ళ రోడ్ల మీద మేము 10 మంది ముఖ్యమంత్రులతో చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మాకు తెలియదా చర్చలు అంటే ఏంది, పీఆర్సీ అంటే ఏంది, ఆర్థిక స్థితి ఏంది? 43% పీఆర్సీ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక మంత్రి ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక కార్యదర్శి అడ్డం చెప్పారు, సార్ 43% ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే అని. మనసున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికను పక్కకు పెట్టి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన నివేదికకు ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే ఆ తర్వాత కూడా కరోనా వచ్చినా ఆర్థిక ఇబ్బందులున్నా 30% రెండవసారి ఫిట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. నువ్వు ఏమిస్తావో ఫిట్మెంట్? ఇలా కేసీఆర్ను మరిపిస్తా అంటున్నావు కదా. 45% ఇలా 51% ఫిట్మెంట్ అడుగుతున్నది ఈ ఉద్యోగులకు. డిఏ లేకుండా 5 డిఏలు 317 పరిష్కరించు, సిపిఎస్ రద్దు చేయి, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగ సంఘాలతో అందరితో కూడా మేము మాట్లాడి ఈ విషయంలో ఒక సమిష్టి కార్యాచరణ అంటే మేమేం సమ్మెలు చేయాలని కాదు, ఉద్యమం కానీ ఉద్యోగ లోకం అంతా కూడా, ఎందుకంటే మాకు కడుపు మండుతూ ఉంది. ఇంతకుముందు మా సుధాకర్ రెడ్డి అన్నట్టు ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని త్యాగాలు చేసి ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఉద్యోగులు, మా రిటైర్ అయిన ఉద్యోగులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే, వాళ్ళ జీపీఎఫ్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే, సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉంటే, పాలేర్లలాగా ఊర్ల పాలేర్లలాగా ఇలా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎంత బాధ అవుతుందో ఒకసారి ఆలోచన. ఆ బాధ నుంచి మాట్లాడుతున్నాం. మాకేం రేవంత్ రెడ్డి అంటే ఆక్రోశం లేదు, ఈ ప్రభుత్వం అంటే కోపం లేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, ఉంటేనే ప్రజలకు అసలైనటువంటి కాంగ్రెస్ స్వరూపం తెలుస్తుందని భావిస్తున్నటువంటి వాళ్ళం మేము మొదలు చెప్పినాం. అయినప్పటికీ కూడా ఇలా మళ్ళీ ఈ 5 ఏళ్ల పరిపాలన డెఫినెట్గా ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు ఇదే సజీవ సాక్ష్యం. మంత్రుల కమిటీ చేస్తారు, పని చెయ్యరు. అంతకుముందు కమిటీ చేస్తుంది, పని చెయ్యదు. ఇప్పుడు మళ్ళీ కమిటీ చేస్తారు. మాది ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలనకు సజీవ సాక్ష్యం ఈ కమిటీ. అంటే ఇదివరకు ఉన్న కమిటీలు ఏం పని చేయలేదు, మళ్ళీ కొత్త కమిటీ.
ముఖ్యమంత్రి గారు పత్రికల్లో వచ్చిన పత్రికల మీద అక్కసు, ఒక పత్రికలో వార్త వస్తే సమరం అని ఆ పత్రిక మీద అక్కసు వలికేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు పేపర్ల వార్తకే స్పందిస్తారా? మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మీటింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు పోలేదా? మీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మీ చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమైపోయినాయి? మీ బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్లు ఏమైపోయినాయి? మీ మంత్రివర్గానికి రోజు మా ఉద్యోగ సంఘ నాయకులు తిరిగి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎటుపోయినాయి? ఆ రిపోర్ట్లన్నీ చెత్తబుట్టలు వేసిర్రా? పత్రికల మీద ఆధారపడి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా సరైనటువంటి పరిపాలన చేయండి, ఉద్యోగుల మెప్పు ఉందండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామైనటువంటి ఉద్యోగుల పట్ల ఎవరు మాట్లాడినా మేము సహించమనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీగా, ఉద్యోగ సంఘాలుగా మేము డెఫినెట్గా మా ఉద్యోగుల వెంట ఉంటాం. ఇదేం మేము బాజాప్తాగా చెప్తున్నాం. ఉద్యోగులకు ఏ చిన్న కష్టం వచ్చినా మా కేసీఆర్ దగ్గర నుండి మా నాయకులం అందరం కూడా ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉంటాం, రేపు ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.